వరి నారుమడులు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం, శ్రీ నారా లోకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పడానికి మేమంతా కూడా కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మొట్టమొదటి అంశంగా దాదాపు మేము 5 నెలల కాలం పూర్తయితే ఈ 5 నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించక వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేపించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రీఎంబర్స్ ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా సహాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయూత ఇవ్వాలని ఈరోజు CMRF కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ రోజున ఒకరికి LC 15 మందికి ఈ రోజున 26,89,000 రూపాయలను ఈరోజు ఇస్తున్నాం. అంటే సరాసరి 15 మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద 1,80,00,000 రూపాయల దాకా, 1,80,000 రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఇచ్చిన తడుగా పేదవాళ్ళని ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 201 ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరిగింది. మళ్ళీ నిన్నే ఒక 12 చెక్కులు కూడా మంజూరైనాయి. అవి కూడా రేపు ఎల్లుండిలో కూడా మళ్ళా రాబోతుంది. ఎప్పటికప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ కూడా చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నిట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావలి నియోజకవర్గానికి దాదాపు 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోట్లు ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు. మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు వేయడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో భాగంగా హైయెస్ట్ మంచి మెజార్టీ అక్కడ మంచి మెజార్టీని ఇచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున చలంచర్ల గ్రామానికి 1,80,000 రూపాయలతో ఈ రోజున సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చలంచర్లం, పేపర్లపాలెం, సిరిపురం మీదుగా ఈ రోజున ఆ గ్రామానికి వెళ్ళేటువంటి బ్రాంచ్ రోడ్డు ఇబ్బందిగా ఉంటే మార్కెట్ ఫండ్స్ నుంచి 2,75,00,000 రూపాయలతో ఆ గ్రామానికి ఈరోజు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సిమెంట్ రోడ్ల కింద 1,80,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా అన్నగారిపాలెం నుండి అన్నగారిపాలెం బ్రాంచ్ రోడ్డు నుంచి మన మత్స్యకారులు నివసించేటువంటి వెంకటేశ్వరపురం పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే దానికి ఈరోజు 90,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవరంలో హరిజన, అరుంధతి, BC, ST కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు లేకపోతే
అక్కడ ఒక 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. తాడిచెట్లపాలెం, భోగోలు మండలం తాడిచెట్లపాలెం ఆడ ఉన్నటువంటి వాసులందరూ కూడా మాకు నిన్నటి రోజున మంచి మెజారిటీని ఇస్తే ఆ గ్రామానికి ఈరోజు అదనంగా 40 లక్షల రూపాయలు ఈరోజు నిధులను కూడా వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా తుమ్మలపేట మమ్మల్ని ఆదరించినటువంటి మా పంచాయతీ అన్నగారిపాలెం తుమ్మలపేట గ్రామం మీద ఎప్పుడూ లేనటువంటి మెజార్టీని ఇచ్చినటువంటి ఆ గ్రామానికి దాదాపు 1,60,00,000 రూపాయల వరకు కూడా ఈ రోజున మళ్ళా నిధులను మంజూరు చేసి సిమెంట్ రోడ్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అముదాలు దీనికి ఒక 10 లక్షల రూపాయలు, సర్వాపాలెం పంచాయతీకి ఒక 20 లక్షల రూపాయలు, కొండబిట్టుకుంట భోగోలు మండలంలో ఉన్నటువంటి కొండబిట్టుకుంట ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటువంటి మెట్లు నిర్మాణం కొరకు కావచ్చు, ఆ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లకు కావచ్చు 55 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. భోగోలు మండలం తాళ్ళూరు పంచాయతీకి 14 లక్షల రూపాయలు, అదేవిధంగా జువతిని పంచాయతీకి 25 లక్షల రూపాయలు, ఎస్జీవి కండ్రికి 10 లక్షల రూపాయలు. ఇలా దాదాపు ఈ 2 మండలాల మీద అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు కురిపించిన వరాలు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా కావలి 2004 నుంచి 2009 వరకు కూడా కావలికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు కీర్తిశేషులు అయ్యారు. వారి జ్ఞాపకార్థం కావలి ట్రంక్ రోడ్డు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. కావలిని 4 లైన్స్ గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు ఆమె పేరు మీదన కావలి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా శాంక్షన్ చేసి తొందరలోనే గెజెట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంక్ రోడ్డుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తుంది. జీవో కూడా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నా. ఎంతో కొంత కావలికి సేవ చేసిన వ్యక్తులు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకునేటువంటి భాగంలో నిన్నటి రోజున పైలాన్లో కూడా కావలికి సేవ చేసిన నాయకులందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంత ముందు చూపుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రంక్ రోడ్డుకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా కావలికి ఈ రోజున ఉదయగిరి ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో గుండా మద్దురుపాడుకి వెళితే కావలిలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కావలికి ఒక ట్రంక్ రోడ్డే కాదు, కావలికి ఒక బైపాస్ ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతానని చెప్పి సారు దానికి కూడా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల నుంచి కూడా కావలిలో ఉన్నటువంటి ట్రంక్ రోడ్డుకి 55 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆ వర్క్ ని చేపించడంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ ని కూడా స్ట్రీమ్లైన్ చేద్దాం, చైన్ వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి ఫైనాన్స్ పోషన్ బట్టి చేద్దాం అనుకున్నప్పుడు ఈ 55 లక్షల రూపాయల రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే దాన్ని చేయొద్దు. కావలి ప్రజలు ఎనలేని మెజార్టీని కావలి తెలుగుదేశం పార్టీకి అందించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం బాధ పెట్టొద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందకించి ఆ రోడ్డును క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే బృందావన కాలనీ నుంచి ముసునూరు ఎడ్జి వరకు కూడా 4 లైన్స్ కాదు, 6 లైన్స్ కాదు, 8 లైన్స్ రోడ్డుని ముసునూరులో వేయబోతున్నామని కూడా సగర్వంగా కావలి ప్రజలకు తెలియజేస్తున్నా. డ్రైన్ టు డ్రైన్ ఒకవైపు డ్రైన్ నుంచి ఇంకొక వైపు డ్రైన్ ఉన్న మధ్యలో అంతా కూడా బీటీ రోడ్డు ఏర్పాటు చేసి ఈ రోజున 8 లైన్స్ రోడ్డుగా కావలికి ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ రోడ్డును రూపుదించబోతున్నామని కూడా కావలి ప్రజలకి కాపు కాసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంచుకోవాలి.
కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ నడిచేదానికి వాకింగ్ ట్రాక్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకోసంగా కావలి మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియంను నిర్మించమని చెప్పి 2,80,00,000 రూపాయలతో 2014-19 మధ్య కాలంలో 2017 సంవత్సరంలో నిధులు మంజూరైతే సంబంధిత కాంట్రాక్టర్ 30 లక్షల రూపాయలు మాత్రమే బేస్ మట్టాలు వేస్తే మొన్నటి రోజున శాప్ చైర్మన్ కావచ్చు, అంతకుముందు దానికి సంబంధిత మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డిని కావచ్చు ఆహ్వానించడం జరిగింది. అతి తొందరలోనే వాటికి డిపిఆర్లు కూడా తయారు చేసి మరలా నిధులని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియంని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టెన్నిస్ ఆడుతున్నారు, ఎవరైతే బాస్కెట్బాల్ ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వాడుకునేదానికి ఈరోజు వాలీబాల్ కావచ్చు అన్ని ఇండోర్గా వాడుకునేదానికి ఆ స్టేడియాన్ని కూడా రూపొందిస్తున్న కూడా జరుగుతుందని, దాని మీద ప్రభుత్వం ముందు చూపుతో పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా కావలి విస్తరణ జరుగుతుంది. మందాడి చెరువు ఈరోజు ఆయకట్టుగా తగ్గిపోయింది. ఉన్న నీరన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూటిలైజ్ చేసుకున్న ఉద్దేశంతో ఈరోజు మందాడి చెరువు ట్యాంక్ని ఒక ట్యాంక్ బండ్గా మార్చి దానిపైన విశాలమైన రోడ్డుని ఏర్పాటు చేసి అక్కడ 30 అడుగుల ఎడల్పులో ఈరోజు రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజలందరూ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా వ్యాపారస్తులందరూ కూడా షాపులు ముగించుకొని ఉద్యోగస్తులందరూ తన వృద్ధులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత కూడా ఆరోగ్యం కోసం 1 గంట వాక్ చేసుకునే విధంగా నైట్ 12 గంటల వరకు కిలోమీటర్ పొడవున వాకింగ్ ట్రాక్ కోసం కూడా ఈరోజు 69 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని కూడా తెలియజేస్తున్నారు. అతి తొందరలోనే ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ దానికి సంబంధించిన లైట్లు, దానికి సంబంధించిన కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుకి తూర్పు వైపున గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేసి కావలలో ఒక ఈట్ స్ట్రీట్ తినాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒక ఈట్ స్ట్రీట్ని ఏర్పరచాలి. ప్రజల్లో ఒక ఆనందానికి, ఒక రిక్రియేషన్కి ఒక స్థావరమైనటువంటి ప్రాంతంగా తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున కట్టకాడి నుంచి రోడ్డుకి మధ్యలో ఉండే ప్రాంతాల్లో కావల ట్రంక్ రోడ్లో ఉండేటువంటి ఈటింగ్ చేసి అలాట్ చేసి సాయంత్రం 6 నుంచి నైట్ 12 గంటల దాకా ఇక్కడ ఒక ఈట్ స్ట్రీట్గా అందరూ వచ్చి ఇక్కడే తినిపోయేటట్టుగా కూడా చేసేదానికి కూడా ఈరోజు రూపకల్పన చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు వాకింగ్, ఒకవైపు రిక్రియేషన్, ఒకవైపు తినుబండారాల మధ్య దీన్ని ఒక మంచి కావలికి ఒక తలమానికమైనటువంటి ఒక రోడ్డుగా, ఒక నెక్లెస్ రోడ్డు లాంటిది, ఒక ఘాట్ లాగా దీన్ని రూపకల్పనకు నాంది పలికం. దానికి సంబంధించి 69 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యాయి. అతి తొందరలోనే వర్క్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ కావలి మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావలి భవిష్యత్తు కోసం నిరంతరం కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రదాత అయినటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారిని అభినందిస్తూ ఎల్లవేళలా వారి చూపులు, వారి ఆశీస్సులు, వాడి ప్రేమానురాగాలు ఎప్పుడు మన కావలికి ఉంటాయని, అటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తించుకుంటూ నిరంతరం వారిని స్మరించుకుంటూ వారి నీడలో వారి ఆలోచనల మేరకు కావలిని అభివృద్ధి పదంలో నడుపుకుందామని ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కావలి కీర్తి పతాకాన్ని రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 10వ స్థానంలో నిలబెట్టి సభ్యత్వాలలో రాష్ట్రంలో ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇదే స్ఫూర్తితో మనందరం కూడా మన నాయకుడి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క సూచనల మేరకు యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి ఆలోచనల మేరకు మనందరూ కూడా సభ్యత్వాలని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా మన అందరం కూడా కృషి చేసి వారి యొక్క ఆశయాలకి మనం తోడుగా నిలవాలని ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఎక్కువ చేసినటువంటి వారిని అతి తొందరలోనే కావలి ఆఫీసులో సన్మానించడం కూడా జరుగుతుందని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే పార్టీ మనుగడ కోసం పార్టీని ప్రజల్లో తీసుకుపోయే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారో
వారందరూ కూడా భవిష్యత్తులో వచ్చే పార్టీ పదవుల్లో కానీ, పంచాయతీల్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చే ముందు దీన్ని కూడా క్రైటీరియాగా తీసుకొని పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా గుర్తింపు లభిస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఇంకా కూడా మనం చేయాలి. ఇప్పటికి మనం 50,000 ఓట్లు నమోదు మెంబర్షిప్ని ఈరోజు చేయడం జరిగింది. అందువల్ల మనం ఈరోజు రాష్ట్రంలో 10వ స్థానంలో ఉన్నాం. ఇంకా కూడా మనం చేసి మొదటి స్థానానికి వెళ్ళేదానికి అందరూ కూడా చేతిలో చేసి నాతో కలిసి నడుస్తారని, నాతో పాటు నడిచి మన అందరం కూడా కావలికి ఒక సేవకులుగా మిగిలిపోయి అందరినీ సేవ చేసే అందుకు అందరం కూడా ముందుకు నడుద్దామని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలందరినీ మరొక్కసారి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సభ్యులు, పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తి, ఇదే ఒక ఆలోచన, ఇదే పద్ధతి, ఇదే క్రమం మనలో నిరంతరం కూడా క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఇంకా మెజార్టీతో ముందుకు పోదామని సందర్భంగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.